బీటెక్ చదివి మంచి ఉద్యోగం కోసం నగరానికి వెళ్లిన యువకుడు పలు ప్రైవేటు కంపెనీల్లో పనిచేశాడు. అయితే జీతం సరిపోగా జీవితం సంతృప్తిని ఇవ్వక చివరికి సొంత ఊరికి చేరుకున్నాడు. తండ్రుల నుంచి వచ్చిన పంట భూమిని వదిలి ఉద్యోగం కోసం వెళ్లిన అతను ఇప్పుడు అదే భూమిలో కొత్త ఆశలు నాటుకున్నాడు. సంప్రదాయ పంటలతో పాటు కౌజుపిట్టలు, నాటుకోళ్లు, గొర్రెలు, పశువులను పెంచుకుంటూ సమీకృత వ్యవసాయం చేస్తూ విజయవంతమైన రైతుగా మారిపోయాడు. బీటెక్ పూర్తి చేసి మంచి ఉద్యోగం కోసం నగరానికి వెళ్లాడు. పలు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేశాడు. జీతం ఉన్నా ఖర్చులు ఎక్కువ, సంతృప్తి తక్కువ. ప్రతి నెల సంపాదన కన్నా జీవన వ్యయం ఎక్కువైపోవడంతో భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆలోచన మొదలైంది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేరుగా వనపర్తి జిల్లా వనపర్తి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చేరుకున్నాడు కోటేశ్వర్. యువకుడు కోటేశ్వర్ తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన భూమిని ఆధారంగా చేసుకుని కొత్త జీవితం మొదలుపెట్టాడు. మొదట్లో సాంప్రదాయ పంటలే వేశాడు. కానీ వ్యవసాయంతో పాటు పశుపోషణ చేస్తేనే నిజమైన లాభం వస్తుందని గ్రహించాడు. అందుకే క్రమంగా కౌజుపిట్టలు, నాటుకోళ్లు, గొర్రెలు, పశువులను పెంచడం మొదలుపెట్టాడు. ఇలా సమీకృత వ్యవసాయం ఆరంభమైంది. ఒకవైపు పొలం ఇస్తున్న పంటలు, మరోవైపు పశువులు, కోళ్లు, పిట్టలు ఇస్తున్న ఆదాయం రెండూ కలిపి ప్రతి నెల ₹1,00,000 పైగా సంపాదన అందిస్తున్నాయి. ఇప్పుడు ఆయన జీవితం మారిపోయింది. స్టార్ట్ చేసే కన్నా ముందు కొన్ని వివిధ ప్రాంతాలను మేము సెర్చ్ చేసినాము. తమిళనాడు, కర్ణాటక, హైదరాబాద్లో సెర్చ్ చేస్తే కోయల్ ఫార్మ్కు మంచి డిమాండ్ ఉండడం జరిగింది. ఇక్కడ 2017లో కోయల్ ఫార్మ్ స్టార్ట్ చేసినాము. మేము స్వతహాగా చేసుకుంటాము. మా అమ్మ, నాన్న, మా ఫ్యామిలీ కోయల్ ఫార్మింగ్తో పాటు నాటుకోళ్ళు, పొట్టేళ్ల పెంపకము, వ్యవసాయం చేస్తున్నాము. ఇంతకుముందు పూర్వీకులు సమీకృత వ్యవసాయం చేసేవాళ్ళు. అన్ని రకాలుగా ఉండేది కాబట్టి దాంట్లో నష్టం వచ్చినా మిగతాయి కవర్ చేసేది. మాకు 20 ఎకరాల పొలంలో కొంత పొలము మన మొక్కజొన్న వేసాము, 6 ఎకరాలు, వరి ఒక 2 ఎకరాలు వేసాము, కూరగాయలు ఒక 3 ఎకరాల కూరగాయలు పెంచుకుంటున్నాము. కోయల్స్ నెలకు వచ్చేసి ఒక 6,000 పిల్లల నుంచి 8,000 పిల్లలు మేము పెంచుతాము. ప్రతి 10 డేస్కి ఒక బ్యాచ్ రావడం జరుగుతుంది. అది 1 మంత్ కంప్లీట్ అయినాక లిఫ్ట్ చేయడం జరుగుతుంది. మాకు మార్కెటింగ్ వచ్చేసి కర్నూలు, గద్వాలు, వనపర్తి, డోను, పైతచెర్ల ఇక్కడ మేము మార్కెటింగ్ స్వయంగా చేస్తాము. నాటుకోలు వచ్చేసి మేము ఇక్కడనే లోకల్ మార్కెట్కి పంపేయడం జరుగుతుంటుంది. ఇక్కడ మా షెడ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్తుంటారు. ఇక్కడ మేము రకరకాల బ్రీడ్స్ పెంచుతున్నాం. మెట్టవాటం అని, కొప్పులని, కొప్పు జాతి రకాలు, నాటుకోళ్ళు మాంసానికి వస్తాయి, వివిధ రకాలుగా పెంచుకోనికి వస్తాయి. ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు. బాగా డిమాండ్ ఉంది నాటుకోళ్ళకు. అదేవిధంగా పొట్టేళ్ళు కూడా మేము పెంచుతుంటాము. రెగ్యులర్గా ఎప్పుడూ ఉంటాయి మా దగ్గర. 50 నుంచి 100 దాకా ఉంటాయి. అవి కూడా మార్కెట్ ఇక్కడనే అవుతుంటుంది. మేము ఇక్కడి నుంచే సేల్ చేస్తుంటాము. ఎవరికి ఫంక్షన్లో కావాలన్నా, రిటైల్ కన్నా, హోల్సేల్ కన్నా అన్నీ పంపిస్తుంటాము. బక్రీద్ సెక్షన్లో మేము పెద్ద మొత్తంలో పెంచుతాము. బక్రీద్ హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ 100 నుంచి 200 పొడేళ్ళు మేము అప్పుడు సేల్ చేస్తుంటాము. పొట్టేళ్ళు కూడా చాలా మంచిగా ఉంది. మాకు ఇక్కడ డాక్టర్లు కానీ అందరూ బాగా సహకరిస్తారు. ఒక 1 మంత్లో 1/2 kg దానా తీసుకుంటాయండి. మేము ఫ్రీ స్టార్టర్ దానా వాడతాము. ఈ 1/2 kg దానా తీసుకున్నాక అవి 1 మంత్లో మంచి వెయిట్ వచ్చేస్తాయి. 180 నుంచి 200 గ్రాములు వెయిట్ వచ్చేస్తాయి. అప్పుడు మార్కెట్ పంపిస్తాము. కేజీ దానా వచ్చేసి 45 రూపీస్ ఉంది. మాకు ఇవి కోయల్స్ పెంచడానికి దాని ఖర్చు వచ్చేసి మొత్తం టోటల్గా ట్రాన్స్పోర్ట్తో చూసుకొని మాకు 37 to 40 రెడీ అవుతుంది. మేము 50 లేక మార్కెటింగ్ చేస్తున్నాము. ఈ పొట్టేళ్ళు కూడా మేము ఒక 6,000కు పొడేళ్ళు కొంటే దాన్ని ఒక 3 నెలలు సాకుతాము. సాకి 10,000కు 11,000కు అమ్ముతాము. ఈ నాటుకోళ్ళు కూడా మంచి ఒక పుంజు వచ్చేసి ఒక 800, 1,000 రూపాయలు పోతుంది. పెట్ట వచ్చేసి ఒక 600 అట్లా అవుతుంది. అది కేజీన్నర వస్తుంది పెట్ట. పుంజు వచ్చేసి 2 కిలోలు ఉంటుంది. ఒక 800 నుంచి 1,000 రూపాయలకి అమ్ముతాము. ఇది మాకు ఓవరాల్గా వచ్చేసి ఒక ₹1,00,000 దాకా వస్తుంది. అటు ఇటుగా దాంట్లో నష్టం వచ్చినా ఇంకోటి మాకు అండగా కవర్ చేస్తుంటుంది. వివిధ కంపెనీలు చేసినప్పుడు కన్నా ఇక్కడ మంచిగా మేము మా తల్లిదండ్రులతో, మా పిల్లలతోన అంతా ఇంటి దగ్గరనే ఉండి చేసుకుంటాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ 28వ తారీఖు ఆగస్టు నెల నుంచి తర్వాత 8వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో PPR వ్యాధి నివారణ టీకాలు గొర్రెలు మరియు మేకలకు ఈ సీజన్లో PPR వ్యాధి ఎక్కువగా వస్తుంది కాబట్టి వాటికి PPR వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు దత్తాయిపల్లి గ్రామంలోని కోటేశ్వర్ అనే యువ రైతు సమీకృత వ్యవసాయం ఆయన వ్యవసాయ క్షేత్రంలో చేస్తున్నాడు.
అందులో భాగంగా ఆ సమీకృత వ్యవసాయంలో భాగంగా ఆయన పొట్టేళ్ల పెంపకం కూడా చేపట్టిండు. ఆయనకు దాదాపు ఒక 45 దాకా పొట్టేళ్లు ఉన్నాయి. ఆ పొట్టేళ్లకు ఈరోజు మన పశుసంవర్ధక శాఖ తరపు నుంచి PPR వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది. నగరంలో జీతం సరిపోక ఇబ్బందులు పడిన కోటేశ్వర్ గ్రామంలోనే స్వయం ఆధార రైతుగా ఎదిగాడు. ఇది కేవలం ఆదాయం కోసం చేసిన ప్రయత్నమే కాదు, సమాజానికి ఒక సందేశం కూడా. భూమి అంటే భవిష్యత్తు ఉంటుంది అనే సత్యాన్ని తన జీవనంలో నిరూపిస్తున్నారు. ఆధునిక విద్య చదివిన పల్లెటూరి మట్టిని ముద్దాడి సమీకృత వ్యవసాయంతో లాభాలు ఆర్జిస్తున్న ఈ యువకుడు రైతు బిడ్డలకు కొత్త దారి చూపిస్తున్నారు. నగరపు వెలుగులు వదిలి పల్లెనే పరమావధి అని నిరూపిస్తున్న ఈయన కథ నేటి తరానికి ఒక గొప్ప స్ఫూర్తి.